అది 1943 బ్రిటిష్ కాలం. ఒక రహస్యమైన ప్రదేశం. శ్రీకాంత్ జయరంజన్ దాస్ అనే ఒక సిఐడి ఆఫీసర్ ఆ సీక్రెట్ లొకేషన్ ని ట్రాక్ చేశాడు. ప్లాన్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ని చంపడం. నేతాజీ గారు ఎక్కడున్నారా అని ఆయనకి పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ లొకేషన్ కి రీచ్ అయిన తర్వాత నేతాజీని చూశాడు. శ్రీకాంత్ పొజిషన్ తీసుకున్నాడు. తన గన్ ని బోస్ వైపు ఏం చేసి ఫైర్ చేశాడు. ఆ బుల్లెట్ నేతాజీకి తగలలేదు, మిస్ అయ్యింది. ఆయన డ్రైవర్ అయిన నిజాముద్దీన్ కి తగిలింది. ఆ డ్రైవర్ అక్కడే చనిపోయాడు. శ్రీకాంత్ మళ్లీ ఫైర్ చేసే లోపే వెనక నుంచి వచ్చి ఎవరో అతని మీద అటాక్ చేశారు. ఒక కత్తిని అతని శరీరంలోకి ఒక అమ్మాయి పదే పదే దింపింది. శ్రీకాంత్ అక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. అతన్ని చంపింది ఎవరూ కాదు, తన సొంత భార్య. పేరు నీరా ఆర్య. ఇండియన్ నేషనల్ ఆర్మీ లీడర్. నేతాజీ గారిని కాపాడడం కోసం ఆమె తన భర్తనే చంపేసింది. ఒక స్త్రీ తన మ్యారేజ్ కన్నా దేశాన్ని ఎక్కువ ప్రేమించడం వల్ల ఆ రోజు నేతాజీ బ్రతికి బయటపడ్డారు. కానీ ఇది ఇండియా ఒక ఫస్ట్ ఫీమేల్స్ పై జీవితంలో ఒక చిన్న చాప్టర్ మాత్రమే. ఆ జీవితం చివరికి హైదరాబాద్ స్లమ్ లో పూలు అమ్ముకోవడంతో ముగిసింది. ఏ దేశం కోసమైతే ఆమె రక్తం చిందించిందో ఆ దేశమే ఆమెని పూర్తిగా మర్చిపోయింది. ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్స్ పై యొక్క అసలు కథేంటి? పదండి ఈ వీడియోలో తెలుసుకుందాం. కథ మొదటి నుంచి స్టార్ట్ చేద్దాం. నీరా ఆర్య 1902 మార్చ్ 5న పుట్టింది. ఆమె యునైటెడ్ ప్రావిన్సెస్ లోని బాగ్పత్ డిస్ట్రిక్ట్ లో కేక్రా అనే గ్రామంలో జన్మించారు. అది ప్రస్తుత ఉత్తరప్రదేశ్ లో ఉంది. 1857 సిపాయి మ్యూటినీలో బాగా పాల్గొన్నారు. ఆమె తండ్రి సేత్ చాజుమల్ ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఆయనకి కల్కటాలో బిజినెసెస్ ఉండేవి. చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోవడం వల్ల ఆమెని ఇంకా ఆమె బ్రదర్ బసంత్ కుమార్ ని సేత్ చౌదరి అడాప్ట్ చేసుకున్నారు. సేత్ చౌదరి ఒక గొప్ప ఫిలాంథ్రపిస్ట్. ఆయన ఆర్య సమాజ్ కాన్ఫరెన్సెస్ కి చాలా వెళ్లేవారు. అలా నీరా కూడా ఆర్య సమాజ్ అంటే చాలా ఇష్టమైపోయింది. ఆమె జీవితాన్ని అది చాలా ప్రభావించింది. ఇది విమెన్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఫిట్నెస్ ఇంకా మూఢనమ్మకాలని వ్యతిరేకించడం నేర్పించింది. ఆ కాలం నాటి సాధారణ అమ్మాయిల్లా కాకుండా నీరా మోడర్న్ ఎడ్యుకేషన్ ని గెయిన్ చేసింది. దానితో పాటు ఫిజికల్ ట్రైనింగ్ కూడా. చిన్నప్పుడు మోస్ట్లీ కల్కటాలోనే గడిపింది. 1910 అండ్ 1920s టైంలో కల్కటాలో అనుశైలిన్ సమితి ఇంకా జుగాంతర్ లాంటి సీక్రెట్ సొసైటీస్ ఉండేవి. ఈ గ్రూప్స్ ఏమో పీస్ఫుల్ ప్రొటెస్ట్ ని నమ్మేవారు కాదు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, ఒక బుల్లెట్ కి ఇంకో బుల్లెటే సమాధానం అనేవారు. అక్కడే పెరగడం వల్ల నీరా కూడా ఆ మిలిటెంట్ రెసిస్టెన్స్ వచ్చింది. దేనికైనా వ్యతిరేకించాలి అనే మైండ్ సెట్ వచ్చింది. బ్రిటిష్ ఆఫీసర్స్ పైన బాంబులు వేసిన ఖుదీరామ్ బోస్ లాంటి స్టోరీస్ ఆమె వినేవారు. ఈ వాతావరణమే ఆమె క్యారెక్టర్ ని ఒక షేప్ లోకి తెచ్చింది. నీరా తండ్రి ఆమె పెళ్లి శ్రీకాంత్ జయరంజన్ దాస్ అనే అతనితో నిశ్చయించారు. శ్రీకాంత్ బ్రిటిష్ రాజ్యంలో ఒక సిఐడి ఆఫీసర్. సిఐడి అంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. 1930s లో ఆ సిఐడి యొక్క పని ఫ్రీడమ్ ఫైటర్స్ ని వేటాడడం. నీరా పెళ్లి మొదటి నుండే ఒక నరకమైపోయింది. ఆమెమో ఒక ప్యాషనేట్ నేషనలిస్ట్. ఆమె భర్త ఏమో బ్రిటిష్ ఆఫీసర్స్ కి ఒక నమ్మకమైన సర్వెంట్. శ్రీకాంత్ అరెస్ట్ చేసిన ప్రతి రెవల్యూషనరీ నీరాకు ఒక పర్సనల్ ఓటమిగా అనిపించేది. వాళ్ళ ఇల్లు రెండు వేర్వేరు సిద్ధాంతాల యుద్ధ భూమిలా మారిపోయింది. కానీ నీరా ఈ ట్రాజెడీలో కూడా ఒక అవకాశాన్ని చూసింది. ఒక సిఐడి ఆఫీసర్ భార్యగా ఆమెకి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ దొరికేది. బ్రిటిష్ మిలిటరీ ఆఫీషియల్స్ తో జరిగే పార్టీస్ కి ఆమె వెళ్లేవారు. ఇంట్లోనే కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ ఉండేవి. ఆమె దాన్ని చదివేవారు. ఆ ఇన్ఫర్మేషన్ ని అండర్ గ్రౌండ్ లో ఉన్న ఇండియన్ నేషనల్ ఆర్మీ నెట్వర్క్ కి పాస్ చేయడం స్టార్ట్ చేసింది. తన భార్య ఒక స్పై అని భర్తకి ఎప్పుడు డౌట్ రాలేదు. 1943లో సుభాష్ చంద్ర బోస్ సింగపూర్ లో రాణి ఆఫ్ ఝాన్సీ రెజిమెంట్ ని స్థాపించారు. ఇది కేవలం నర్సింగ్ కార్ప్స్ కాదు, ఇది ఆడవాళ్ల కోసమే ఏర్పాటు చేసిన కాంబాట్ ఇన్ఫాంట్రీ యూనిట్. మోడర్న్ ఏషియన్ హిస్టరీలో మొదటిసారి ఆడవాళ్లు రైఫిల్స్ ఇంకా బ్యానెట్స్ తో సోల్జర్స్ గా ట్రైనింగ్ తీసుకున్నారు. నీరా ఆర్య ఆ రెజిమెంట్ లో చేరారు. కానీ నేతాజీ ఆమె యూనిక్ సిచ్యువేషన్ ని గుర్తించారు. ఆమె యొక్క పవర్ తెలుసుకున్నారు. ఆయన ఆమెని యుద్ధభూమికి పంపించలేదు. ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క ఫస్ట్ విమెన్స్ పైగా ఆమెని తయారు చేశారు. ఆమె మిషన్ ఒకటే, స్ట్రాటజిక్ ఇంటెలిజెన్స్ ని గ్యాదర్ చేయడం. బ్రిటిషర్స్ నెక్స్ట్ అడుగు ఏం వేస్తున్నారా అని తెలుసుకోవడం. బ్రిటిష్ ట్రూప్ మూవ్మెంట్స్, ఆఫీసర్ ట్రాన్స్ఫర్స్, సప్లై లైన్స్ గురించి ఆమె తెలుసుకోవాలి. ఆమెకి సరస్వతి రాజామణి అనే మరో ఐఎన్ఏ ఆపరేటివ్ తోడయ్యారు. ఆమెని కూడా నేతాజీ స్పైగా వాడారు. వాళ్ళిద్దరు కలిసి ఒక బ్రిలియంట్ ప్లాన్ వేశారు. వాళ్ళిద్దరూ చిన్నపిల్లల బట్టలు వేసుకున్నారు. అబ్బాయిలుగా హెయిర్ కట్ తీసుకున్నారు. కొలోనియల్ ఇండియాలో బ్రిటిష్ ఆఫీసర్స్ ఇంట్లో పనిచేసే చిన్నపిల్లల్ని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. వాళ్ళని పెద్దగా ఎవరూ ప్రశ్నలు వేసేవారు కాదు. ఆఫీసర్స్ ఆ చిన్నపిల్లల ముందే కాన్ఫిడెన్షియల్ విషయాలు మాట్లాడేవారు. నీరా ఇంకా సరస్వతి బ్రిటిష్ ఆఫీసర్స్ ఇంట్లోకి, మెస్ ఇంకా హాల్స్ లోకి వెళ్ళిపోయేవారు. వాళ్ళ మాటలు వినడం, డాక్యుమెంట్స్ గుర్తుపెట్టుకుని డైరెక్ట్ గా నేతాజీకి రిపోర్ట్ చేసేవారు. ఇది చాలా ప్రమాదకరమైన పని. బ్రిటిష్ రాజ్యంలో స్పైస్ దొరికితే జైల్లో వేయరు, డైరెక్ట్ గా ఊరి తీసేస్తారు. చివరికి శ్రీకాంత్ కి తన భార్య యాక్టివిటీస్ మీద అనుమానం మొదలైంది. నేతాజీ ఎక్కడున్నారు అని ఆమెని ఇంట్రాగేట్ చేయడం మొదలు పెట్టాడు. తన సిఐడి నెట్వర్క్ ద్వారా నేతాజీకి నీరాకి ఒక సీక్రెట్ మీటింగ్ అవ్వబోతుంది అని తెలుసుకున్నారు. ఒకరోజు నీరాని ఫాలో అయ్యాడు. శ్రీకాంత్ లక్ష్యం ఒకటే, నేతాజీని ఎలాగైనా చంపాలి.
చంపేయాలి. బ్రిటిషర్స్ మెయిన్ గోల్ కూడా ఇదే. ఎందుకంటే నేతాజీ గారిని చంపేస్తే ఇంకా వాళ్ళకి అసలు ఎవరు ఎదురుండరు. ఆ లొకేషన్ కి వెళ్ళాక శ్రీకాంత్ నేతాజీని చూశాడు. ఆయన వైపు ఫైర్ చేశాడు. ఆ బుల్లెట్ బోస్ కి మిస్ అయ్యి డ్రైవర్ కి తగిలింది. ఆ డ్రైవర్ అక్కడే చనిపోయారు. ఆ ఒక్క క్షణంలో నీరా ఒక నిర్ణయం తీసుకుంది. తన దగ్గర ఉన్న కత్తితో తన సొంత భర్త మీద దాడి చేసింది. ఆమె శ్రీకాంత్ ని పొడిచి చంపేసింది. తన భర్తను చంపడం ద్వారా ఇండియన్ సొసైటీలో ఉండే ఎన్నో లాస్ ని బ్రేక్ చేసింది. సమాజం వెంటనే ఆమెని గౌరవించడం మానేశారు. కానీ ఆమె నేతాజీ ప్రాణాలు కాపాడింది. జరిగింది తెలిసాక బోస్ చాలా బాధపడ్డారు. తన కోసం ఒక స్త్రీ తన పెళ్లినే నాశనం చేసుకుంది అన్న విషయం ఆయన భరించలేకపోయారు. కానీ ఆమె చేసిన గొప్ప త్యాగాన్ని గుర్తించి నేతాజీ గారు ఆమెకు ఒక టైటిల్ ఇచ్చారు. నీరా నాగిని అనే టైటిల్ ఇచ్చారు. అంటే కాపలా కాసే విషపు నాగు. ఆమె ఎంత డేంజరస్ డ్యూటీకి అంతే డివోషన్ కూడా చూపించేది. చంపిన వెంటనే నీరాని అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ లో ఆమెపై ట్రయల్ జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఆమెకి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అండమాన్ ఐలాండ్స్ లో సెల్యులార్ జైల్ కి పంపించేశారు. దీన్ని కాలాపాని అని కూడా అంటారు. మనిషి మనసుని పూర్తిగా వెరగొట్టేలా ఈ జైల్ ని డిజైన్ చేశారు. మెయిన్లాండ్ ఇండియా నుంచి దూరంగా చుట్టూ షార్క్లుండే సముద్రం మధ్యలో ఉంటుంది. తన ఆటోబయోగ్రఫీ మేరా జీవన్ సంఘర్ష్ లో నీరా ఆ నరకం వివరించారు. ఆమెని ఒక చిన్న సెల్లో ఉంచి మెడకి, చేతులకి, కాళ్ళకి బరువైన ఇనప సంఖ్యలు వేసేవారట. నేతాజీ ఎక్కడున్నారో చెప్తే బెయిల్ ఇప్పిస్తా, బ్లాంకెట్స్ ఇస్తా అని జైలర్ ఆఫర్ చేసేవాడు. ప్రతిసారి ఆమె రిజెక్ట్ చేసింది. ఆ క్షణంలో ఇండియన్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లోనే అత్యంత భయంకరమైన టార్చర్ మొదలైంది. జైలర్ ఆమెని నేతాజీ ఎక్కడా అని అడిగాడు. ఆయన నా గుండెల్లో ఉన్నారు అని నీరా సమాధానం ఇచ్చింది. అయితే మేము నీ గుండెల నుంచి నేతాజీని బయటికి తీసేస్తాం అని చెప్పారు. ఒక బ్లాక్ స్మిత్ ని పిలిచి ఆమె బ్రెస్ట్ ని కట్ చేయమని ఆర్డర్ వేశాడు. ఆ బ్లాక్ స్మిత్ జాంబుడ్ అనే వైర్ కటింగ్ టూల్ ని తెచ్చాడు. మెల్లిగా కట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ నొప్పి హద్దులు దాటిందని నీరా తన బుక్ లో రాశారు. ఒక బ్రెస్ట్ కట్ చేశాక జైలర్ ఆమెని హేళన చేశాడు. రెండో బ్రెస్ట్ ని చూపించి ఇది ఇంకో బలూనా అని అడిగాడు. నిజం చెప్పకపోతే అది కూడా కట్ చేసేస్తాను అని బెదిరించాడు. ఆ టూల్ ని వేడి చేయనందుకు క్వీన్ విక్టోరియాకి థ్యాంక్స్ చెప్పుకో అని కమెంట్ చేశాడు. అయినా సరే నీరా లొంగలేదు. ఐఎన్ఏ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఆమె లీక్ చేయలేదు. ఇది కేవలం ఫిజికల్ టార్చర్ మాత్రమే. ఇది ఆమె ఉమెన్ హుడ్ కి జరిగిన పెద్ద అవమానం. ఇంటి గడప దాటి యుద్ధంలోకి వచ్చినందుకు బ్రిటిషర్స్ ఇచ్చిన శిక్ష అది. ఆమె చెస్ట్ మీద ఉన్న ఆ గాయం ఆమె త్యాగానికి పర్మనెంట్ మెడల్ గా మారిపోయింది. ఆగస్ట్ 15, 1947 ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. నీరా ఆర్య గారిని జైలు నుంచి రిలీజ్ చేశారు. కానీ స్వాతంత్రం ఆమెకి ఎలాంటి ప్రశాంతత ఇవ్వలేదు. కాంగ్రెస్ లీడర్స్ తో మొదలైన కొత్త గవర్నమెంట్ ఐఎన్ఏ సోల్జర్స్ ని అనుమానంగా చూసేది. బోస్ యొక్క వైలెంట్ మెథడ్స్ ని వాళ్ళు ఐడియాలజికలీ వ్యతిరేకించేవారు. నీరాకి తిరిగి వెళ్లడానికి ఫ్యామిలీ లేదు. భర్త ఆమె చేతుల్లోనే చనిపోయాడు. పేరెంట్స్ లేరు. బ్రదర్ బసంత్ కుమార్ సన్యాసిగా మారి సమాజం నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఆమె హైదరాబాద్ లోని ఫలక్నామా ఏరియాలో సెటిల్ అయింది. ఒకప్పుడు బిజినెస్ మ్యాన్ కూతురు ఇప్పుడు గుడిసెలో ఉండవలసి వస్తుంది. ఆఖరి రోజుల్లో బ్రతకడం కోసం ఆమె రోడ్డు మీద పూలు అమ్ముకునేవారు. నేతాజీని కాపాడడానికి కత్తి పట్టిన చేతులు ఇప్పుడు పూలల్లుతున్నాయి. చుట్టుపక్కల వాళ్ళకి ఆమె ఎవరనే తెలియదు. లోకల్స్ ఆమెని ప్రేమతో పెద్దమ్మ అని పిలిచేవారు. ఆమె ఒక వార్ హీరో అని ఎవ్వరికీ తెలియదు. అప్పుడు జరిగింది అసలు సిసలైన ద్రోహం. ఇండియన్ గవర్నమెంట్ ఆమె ఉన్న చిన్న గుడిసెని జేసీబీతో కూల్చేసింది. అది గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టిన ఇల్లు, అందుకే కూల్చేశాము అని సాకు చెప్పారు. ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కి పెన్షన్స్, ల్యాండ్స్ ఇచ్చిన గవర్నమెంట్ ఈమెని బయటికి గెంటేసింది. చౌదరి కరణ్ సింగ్ తోమర్ అనే ఇంకో ఫ్రీడమ్ ఫైటర్ కొన్నేళ్ల తర్వాత ఆమెని కనిపెట్టారు. గవర్నమెంట్ పెన్షన్ ఇప్పిస్తా అని ఆఫర్ చేశారు. నీరా దానికి నో అని చెప్పేసింది. ఆమె ఏమన్నారంటే, నేను గవర్నమెంట్ ఎయిడ్ కోసం ఫ్రీడమ్ స్ట్రగుల్ లో ఫైట్ చేయలేదు. ఆమె త్యాగం మాతృభూమికి ఇచ్చిన బహుమానం, తిరిగి వసూలు చేసే అప్పు కాదని చెప్పింది. ఈ ఆత్మ అభిమానమే ఆమెని దరిద్రలో చనిపోయేలా చేసింది. నీరా ఆర్య 1998 లో హైదరాబాద్ లో చనిపోయారు. పేరు లేని పూలమ్మే దానిలా చనిపోయింది. ఎన్నో దశాబ్దాల పాటు టెక్స్ట్ బుక్స్ లో కానీ, రిపబ్లిక్ డే పరేడ్స్ లో కానీ ఆమె పేరే లేదు. గెలిచిన వాళ్ళే చరిత్ర రాస్తారు కాబట్టి కాంగ్రెస్ ఆమెని తొక్కిపడేసింది. అంతేకాకుండా ఫీమేల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ని మేల్స్ ముందుకు రానివ్వలేదు. వాళ్ళ మెన్షన్ ఎక్కడా చేయలేదు. కానీ ఆమె కథ ఇంకా బ్రతికుందంటే ఒక్కటే కారణం, ఆమె రాసిన బుక్. 1966 లో ఆమె మేరా జీవన్ సంఘర్ష్ అనే ఆటోబయోగ్రఫీని పబ్లిష్ చేశారు. ఆమె అనుభవించిన టార్చర్ తెలుసుకోవడానికి ఇదే మెయిన్ సోర్స్. రైటర్ మధుదమ్మ తర్వాత ఆమె పైన ఒక బయోగ్రఫీ రాశారు. ఈ మధ్య కాలంలో ఆమె గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ పెరిగింది. ఫిల్మ్ మేకర్ రూపా అయ్యర్ ఆమె జీవితం ఆధారంగా ఆజాద్ భారత్ అనే సినిమా తీశారు. అది జాన్ 2 ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆమె సొంత ఊరు బగ్పత్ లోని కేక్రాలో నీరా ఆర్య మెమోరియల్ అండ్ లైబ్రరీని స్థాపించారు. మర్చిపోయిన తన కూతుర్ని ఆ ఊరు ఆ లైబ్రరీతో ఆమెని గుర్తుపెట్టుకుంటుంది. నీరా ఆర్య యొక్క జీవితం దేశభక్తి అంటే ఏంటో అని మళ్ళీ మనల్ని ఆలోచించేలా చేస్తుంది. ఇండియన్ ఇండిపెండెన్స్ కి దారి ఆడవాళ్ళ తెగిన శరీరాలతో, భార్యల చేతిలో చనిపోయిన భర్తల రక్తంతో నిండిపోయి ఉంది. ఆమె సర్వస్వాన్ని కోల్పోయింది. భర్త, శరీరం, ఇల్లు, గుర్తింపు. కానీ ఆమె తన ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. జైలర్ తో ఆమె చెప్పిన చివరి మాటలు ఆమె లెగసీగా మారిపోయింది. నేతాజీ నా గుండెల్లోనే బ్రతికున్నారు. ఇలాంటి స్టోరీస్ మనం ఎప్పుడు మన హిస్టరీ బుక్స్ లో చదువుకోలేదు. ఈ కథల్ని ఎందుకు అసలు దాచేస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క ఫస్ట్ విమెన్ స్పై తన శరీరాన్ని ఇంకా ఆత్మని స్వాతంత్రం కోసం ఎరువుగా వేసింది. కానీ స్వాతంత్రం వచ్చిన ఇండియాలో ఆమెకి చోటు లేకుండా అయిపోయింది. ఇదే ఇండియాస్ ఫస్ట్ ఫీమేల్ స్పై యొక్క కథ. అంతేనండి ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ తో
ఈ వీడియోని షేర్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ గురించి మీ అభిప్రాయం కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.